సో ఈరోజు శ్రీమద్ భాగవతం నాది 11వ అధ్యాయం అయిపోయినట్టుంది. సో ఈరోజు 12వ అధ్యాయం మొదలు పెట్టాలి, రైట్? సో మరి 12వ అధ్యాయం మొదలు పెడదామంట. ఈరోజు శ్రీమద్ భాగవతం 8వ స్కందం 12వ అధ్యాయం మంగళాచరం చేసుకుని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొత్తం ఇప్పుడు 8వ స్కందం 12వ అధ్యాయం మోహిని మూర్తి. ఇప్పుడు నేను శివుడిని మోహితం చేస్తుంది అనమాట ఈ యొక్క అధ్యాయంలో. సో ఇక్కడ మనము ఈ అధ్యాయాన్ని ఈరోజు చర్చించుకుందామంట. అలా ఓకే. మొదటి శ్లోకం, ఫస్ట్ 2 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. ఇందులో కూడా తాత్పర్యాలు ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి తాత్పర్యాలు. ఎక్కడున్నాయి అక్కడ చర్చించుకున్నామంట. ఓకే, ఉన్నాయి. ఓకే. శ్రీ బాదరాయణిర్వాచ వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్ మోహయిత్వా సురగణాన్ హరిసోమం అపాయయత్. వృషం ఆరుహ్య గిరిశః సర్వభూతాగణైర్వృతః సహ దేవ్యాయయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదనః.
సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, భగవంతుడు హరి ఈ విధంగా ఒక స్త్రీ రూపాన్ని ధరించి మోహినిమూర్తి రూపంలో అక్కడున్న అసురులందరినీ మాయామోహితుల్ని చేసి తర్వాత అక్కడ ఉన్న అమృతాన్ని అంతా కూడా దేవతలకి పంచేసి ఈ విధమైన అద్భుత లీలలు గురించి శివుడు విని, నందివాహనుడైన శివుడు విని ఆయన వెంటనే మధుసూదన అంటే కృష్ణుడు హరి ఉన్న ఆయన యొక్క స్థలానికి వెళ్ళి పార్వతితో సహా ఉమాతో సహా వెళ్ళి ఇంకా ఆయన యొక్క పార్షదులు ఉంటారు కదా, భూత ప్రేతాలు అందరినీ తీసుకొని వెళ్ళాడంట. ఇది విన్న తర్వాత భగవంతుడి ఈ రూపాన్ని దర్శించుకోవడం కోసమని అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు యాక్చువల్లీ, హరి దగ్గరికి, మధుసూదనుడు ఉండే స్థలానికి, ఆయన ధామానికి. సో అప్పుడు ఏం జరిగిందంటే, సబాజితో భగవత సాధరం సోమయా భవ సుపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్యాస్మయం హరిం. తో అలా హరి భగవంతుడు అక్కడ శివుడిని చూసి పార్వతితో సహా వచ్చాడు శివుడు. సో వాళ్ళిద్దరికి స్వాగతం చెప్పి కూర్చోవడానికి మంచి స్థలం ఇచ్చి, ఇంకా దాని తర్వాత శివుడు భగవంతుడిని ఆరాధించుకొని తర్వాత ఈ విధంగా నవ్వుతూ మాట్లాడారంట. సో ఇప్పుడు శివుడు ఏమని కోరుకుంటారో భగవంతుడిని, హరిని చూద్దామంట. శ్రీ మహాదేవ ఉవాచ దేవదేవా జగద్వ్యాపి జగదీశా జగన్మయా సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః. సో ఈ విధంగా ఇప్పుడు మహాదేవ్, శివుడిని ఇక్కడ మహాదేవ్ అని చెప్పారు. ఆయన మహాదేవుడు. ఆయన ఏమంటున్నాడు భగవంతుడిని, హరిని, దేవదేవ జగద్వ్యాపిన్ జగత్ ఈశా జగన్మయ. సో ఈ విధంగా భగవంతుడిని, హరిని పొగుడుతున్నాడు. ఇక్కడ కావాలనే విధంగా అక్షరాలు ఉపయోగించారు. ఇక్కడ దాని గురించి ప్రభుపాద తాత్పర్యం కూడా ఇస్తారు. సో మహాదేవ చెప్పారు ఇక్కడ. మామూలుగా ఇక్కడ మహాదేవ అనకుండా ఏదైనా చెప్పొచ్చు, శివుడు చెప్పాడు, రుద్ర చెప్పారు అలా అని, కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా మహాదేవ అని చెప్పారు. ఇంకా ఆయన దేవదేవ, మీరే అన్ని సర్వంతర్యామి, సర్వవ్యాపి, మొత్తం ఈ యొక్క జగత్తుకి మీరే ఈశ్వరులు, మీ యొక్క ఇదంతా మీ యొక్క సృష్టియే, మీరే దీనికి మూల కారణం. ఈ విధంగా మీరు భౌతికం కాదు, మీరు పరమాత్మ, ప్రతి ఒక్క జీవిలో ఉండే పరమాత్మ మీరే, ప్రాణం పోసేది మీరే, కాబట్టి మీరే పరమేశ్వరులు, అందరినీ నియంత్రించే పరమేశ్వరులు మీరే అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, చాలా మంది ఎవరు మనము ఇస్కాన్ భక్తులము, హరే కృష్ణ డివోటీస్, అందుకనే వీళ్ళు ఎప్పుడు కృష్ణుడే పరమేశ్వరుడు అని చెప్తారు. కానీ యాక్చువల్లీ పరమేశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు అసలు శివుడు అని కూడా బయట వాళ్ళు వాదిస్తూ ఉంటారు. చాలా మంది బయట వాళ్ళు శివ భక్తులేమో శివుడే పరమేశ్వరుడు, విష్ణువు కాదని. సో ఈ విధంగా వాదిస్తూ ఉంటారు. ఇక్కడ శివుణ్ణి మహాదేవ్ అని చెప్పారు. ఆ విధంగా ఇంకా శివుడికి కూడా అలా చాలా పేర్లు ఉన్నాయి. హరహర మహాదేవ్ అంటారు. మహాదేవ్ కూడా శివుడి పేరే, కరెక్టే. కానీ ఇక్కడ శివుడే డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏమని అంటే, ఆయన ఏమంటున్నాడంటే మీరే అందరి ఈశ్వరులు అని హరిని అంటున్నాడు. త్వమాత్మ హేతుర్ ఈశ్వర, ప్రతి ఒక్కరి హృదయంలో నివసించే పరమాత్మ రూపంలో ఉండే మీరే అందరి ఈశ్వరులు. సో ఈ విధంగా ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మీరు ముగ్గురు ఏంటంటే గుణావతారాలు, అవునా? బ్రహ్మ వచ్చి సత్వగుణ అవతారం, రజగుణ అవతారం, విష్ణువు వచ్చి సత్వగుణ అవతారం, రుద్ర శివుడు వచ్చేసి తమగుణ అవతారం. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకరైనా కానీ విష్ణువు వాళ్ళ ముగ్గురులో కూడా దేవాది దేవుడు. అందరికన్నా దేవాది దేవుడు ఎవరంటే విష్ణువే, శ్రీకృష్ణుడే. సో ఈ విధంగా ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవదేవ ఎవరు? దేవాది దేవుడు ఎవరంటున్నారు? శివుడే స్వయంగా అంటాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడో బ్రహ్మ సంహితలో ఎన్నో ప్రార్థనలో ఆయన ఆల్రెడీ ఆ విషయాన్ని చెప్పేశారు.
సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరు టాప్ అనుకుంటారు. అందులో కూడా బ్రహ్మ ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పుడు శివుడు కూడా యాక్చువల్లీ చాలా సార్లు చెప్తారు ఇక్కడ భాగవతంలో. విశేషంగా ఏంటంటే భాగవతంలో ఒక దగ్గర కాదు, ఏదో బై మిస్టేక్ ఒకసారి చెప్పలేదు. ప్రతి ఆ, ఆ, శాస్త్రాల్లో ఇలా ఉన్నాయి, ఎన్నో శాస్త్రాల్లో. ఇంకా ముఖ్యంగా భాగవతంలో కూడా రుద్రగీతం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే శివుడు ఇంకా భగవంతుడి మధ్యలో ఇలా ఆ, సంభాషణ జరుగుతుందో అక్కడ శివుడు క్లియర్ గా ఇప్పుడు భగవంతుడి విష్ణువుని పరమేశ్వరుడిగా పొగిడాడు అనమాట. ఇక్కడ కూడా అలాగే పొగిడాడు. సో ఇది ఒక సాక్ష్యం అనమాట. ఎవరో చెప్తే నమ్మరు కాబట్టి, శివుడే స్వయంగా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని స్పష్టంగా ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అందుకే సో విష్ణువు అసలు ఇక్కడ శివుడు వచ్చేసి ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నారు. ఆయన కూడా విష్ణువు యొక్క శక్తి ఒక విధంగా. విష్ణువు నుంచే వచ్చాడు శివుడు కూడా. అందుకనే విష్ణువు లోపలే శివుడు కూడా ఉన్నాడు. అందుకనే ఇక్కడ శివుడు ఆయన ఏమంటారు, జగద్వ్యాపి, మీరే అన్ని చోట్ల వ్యాపించి ఉన్న ఈశ్వరుడు మీరే. అలాగే మనకి తెలుసు శివుడు ఇప్పుడు ఇక్కడ మహాదేవ్ అన్నారు, అప్పుడప్పుడు మహేశ్వర్ అంటారు. సో అవును, మహేశ్వరుడు మహాదేవుడు అంటే శివుడే. అంటే ఆయన మహాదేవుడు, అంటే మహాన్, చాలా గొప్ప దేవత, గొప్ప దేవుడు. కానీ ఇక్కడ ఆ విధంగా జనాలు ఏమనుకుంటారంటే, అంటే శివుడే అందరికన్నా పరమేశ్వరుడు అని. సో మహా ఈశ్వరుడికి పరం ఈశ్వరుడికి డిఫరెన్స్ ఉందన్నమాట. మహా అంటే గొప్ప, ఎంత పరం అంటే అదే టాప్ అన్నట్టు. పరం అంటే టాప్, ఇంకా ఆయన పైన ఎవరు లేరు అన్నమాట. మహా అంటే ఆయన గొప్ప దేవుడు, కానీ ఆయనే టాప్ అని గ్యారెంటీ లేదనమాట. ఆ విధంగా ఈ విధంగా ఇక్కడ శివుడు స్వయంగా విష్ణువుని జగద్ ఈశ అని చెప్తున్నారు. మీరే జగదీశులు అని. ఈ జగత్తుకి ఈశ్వరులు మీరే. ఇప్పుడు శివుడు కూడా ఒక్కొక్కసారి విశ్వేశ్వర అని పేరుంది. అవునా అవునా విశ్వేశ్వర అనే పేరుంది. కానీ ఇక్కడ ఆయనే స్వయంగా విష్ణుని నువ్వే జగన్మయ అని అంటున్నారు. అంటే జగతంతా నువ్వే ఉన్నావు అంటే ఈ శివుడు విశ్వేశ్వరుడు అయినా కానీ ఆయన కూడా ఈ జగన్మయుడైన విష్ణువు యొక్క ఆధీనంలోనే ఉన్నాడు, అంతర్గతంలోనే ఉన్నాడు అని విషయానికి ఇక్కడ అర్థమవుతుంది. దీని యొక్క అర్థం అదనమాట. సో ఈ విధంగా విష్ణు వచ్చేసి ఆయన ఈ యొక్క జగత్తే కాదు, భౌతిక జగత్తే కాదు, ఆధ్యాత్మిక జగత్తు ఇంకా భౌతిక జగత్తు, రెండు జగత్తాలకు ఆయనే ఈశ్వరుడు. ఇంకా ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం, ఈ ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉంది, ఆయన యొక్క అధ్యక్షతలోనే నడుస్తుందని భగవద్గీతలు కూడా చెప్పారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సాచరాచరం హేతునా అనేన కౌంతేయ జగత్వి పరివర్తతే. సో అందుకనే ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడిని కూడా శివుడిని కూడా అలా ఈశ్వరుడు అని పిలుస్తారు. కరెక్ట్, అందరూ ఎంతో అంత. ఇప్పుడు ప్రతి జీవాత్మ కూడా ఈశ్వరుడు అంటే ఏంటి, ఈశ్వర్ అంటే నేను కంట్రోల్ చేయగలను అని. అవునా, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని కంట్రోల్ చేయగలిగినా మనం ఈశ్వరులం అన్నమాట. సో అలా అందరూ ఒక్కొక్క రకంగా చెప్పాలంటే ఈశ్వరులు, చిన్న చిన్న ఈశ్వరులు అనమాట. ఆ విధంగా అందరికి ఎవరికైతే కొంచెం కంట్రోల్ చేసే శక్తి ఉందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి, మీకు కూడా ఒకరిని కంట్రోల్ చేసే శక్తి ఉండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి ఉండొచ్చు. అదే కంపెనీలో ఓనర్ అయితే కంపెనీలో ఉన్న ఎంప్లాయీని కంట్రోల్ చేస్తారు. అలా రాజు అయితే రాజు ఉన్న ప్రజల్ని కంట్రోల్ చేస్తాడు. అలా చెప్పాలంటే ఒక విధంగా ఆయన నరదేవ అంటారు. ఆ విధంగా చెప్పాలంటే అందరూ కూడా ఒక విధంగా ఒక రకమైన ఈశ్వరులు, కానీ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. మన ఒక సామాన్య వ్యక్తి కన్నా రాజు దగ్గర ఎక్కువ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఆయన ఈ సామాన్య వ్యక్తి కన్నా కూడా పెద్ద ఈశ్వరుడు, కానీ ఆయన పరమేశ్వరుడు కాదు. అలాగే శివుడు బ్రహ్మదేవుడిని కూడా ఈశ్వరులు అన్నారు, వాళ్ళు కూడా కరెక్టే, పెద్ద ఈశ్వరులే, కానీ మహేశ్వరులే, కానీ పరమేశ్వరులు కాదన్నమాట. అందుకనే పరం ఈశ్వర ఎవరు అంటే అది మనకి బ్రహ్మదేవుడికి చెప్పాడు. అందుకే ఈశ్వర పరమ కృష్ణ, కృష్ణుడే పరమేశ్వరుడు. ఇక్కడ శివుడు కూడా చెప్తున్నాడు, ముందు బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు. సో మనకి ఇక్కడ చాలా క్లియర్ గా ఈ సాక్ష్యాలు ఇక్కడ మనకి శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. ఇలా భగవంతుడు ప్రతి దగ్గర ఉన్నాడు అని కూడా ఆ విషయం కూడా బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు. అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం, ప్రతి ఒక్క ప్రమాణంలో కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడో బ్రహ్మదేవుడు కూడా బ్రహ్మ సంహితలో చెప్పాడు. సో అందుకనే ఇక్కడ విషయం ఏంటంటే శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా భగవంతుడు కృష్ణుడే పరమేశ్వరుడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు శాస్త్రాలు. సో
అందుకే ఈ విషయంలో మనకు క్లారిటీ ఉండాలి. ఇలా ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మీరు చెప్పొచ్చు, అరే బ్రహ్మ శివులు వాళ్ళిద్దరే చెప్తున్నారు, ఇలా సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి మన దగ్గర శాస్త్రాల్లో అని మీరు ఈ విషయాలు కోట్ చేయొచ్చు, ఈ లీల కానీ ఈ శ్లోకాలు కానీ కోట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 5వ నంబర్ శ్లోకం. ఆద్యంతావస్య యన్మధ్యం ఇదం అన్యద్ అహం బహిః యతో వ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మచిద్ భవాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టిలో ఏదైతే కనిపిస్తుంది అంటే సృష్టిలో ఉందో, ఇంకా ఏదైతే మనకి సృష్టించలేదో, ఇంకా అహంకారము మొదలు అంటే సృష్టి ఆరంభము, ఇప్పుడు పాలన, ఇంకా సంహారము, ఈ సృష్టిలో జరిగేది అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కూడా కనిపించిన అన్ని కూడా అసలు మీ దగ్గర నుంచే వస్తున్నాయి. సో మామూలుగా సంహారం శివుడు చేస్తాడు కదా, కానీ ఇక్కడ ఏమంటున్నాడు శివుడు, అంతా మీరే అసలు. ఎందుకంటే మీరే పరం సత్యం, మీరే పరమాత్మ, మీరే పరబ్రహ్మం, అన్ని మీరే. కాబట్టి మీలో ఇటువంటి జన్మ మృత్యు అనే విషయాలు మీలో ఉండవు. సో ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారంట, క్లియర్ గా శివుడు చెప్తున్నారు అనమాట. ఇది శివుడు పొగుడుతున్నాడు ఇలా విష్ణువుని. సో ఈ విధంగా అన్ని కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి. భూమిరపో నలో వాయుర్కం మనో బుద్ధిరే అహంకారం ఇది భిన్న ప్రకృతి ఇష్టత. ఈ అష్టధాతువులు అన్ని ప్రకృతిలో ఉండేవన్నీ కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి. ఆ విషయాన్ని ఎప్పుడో చెప్పారు గీతలో కూడా. సో అన్ని కూడా పూర్ణస్య పూర్ణమివాయ పూర్ణమివ అవశిష్యత, అన్ని భగవంతుడి నుంచే వస్తాయి. అయినా కానీ భగవంతుడిలో ఏమి కూడా తక్కువైపోదు, ఎన్ని గణం భగవంతుడి నుంచి వచ్చినా కానీ. ఆ విధంగా సో అంతా భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి భగవంతుడికి నాది నీది ఇంకొకరిది అనే భావన లేదు, ఎందుకంటే అంతా ఆయనే అసలు. అందుకనే ఇక్కడ అవ్యయ అనే శబ్దాన్ని ఉపయోగించారంట ఈ శ్లోకంలో. ఆయన ఎప్పుడు ఒక రకమైన పరివర్తన ఉండదు అందులో, ఇంకా ఆయన ఎప్పుడు కూడా అంతరించిపోదు, ఎందుకంటే మొత్తం అన్ని చుట్ల వ్యాపించున్నాడు, అంతా ఆయన నుంచి వస్తుంది, అంతా ఆయనే అసలు. ఆయన లేకపోతే సృష్టి లేదు, భగవంతుడు లేకపోతే సృష్టి లేదు. సో ఆ విధంగా ఈ భగవంతుడు అనేది ఏంటంటే ఆయన అవ్యయం, అని ఎప్పుడు నశించిపోడు, రైట్? ఎందుకంటే ఆయన సంపూర్ణమైన ఆధ్యాత్మిక పరబ్రహ్మం. అదే ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు తెలియజేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా అన్ని భగవంతుడి నుంచి వచ్చినా అన్ని భగవంతుడు కాదు. అలాగనేసి మనము ఈ మొబైల్ ఫోన్ కూడా భగవంతుడి నుంచే కదా వచ్చింది, సృష్టి ఆయన సృష్టిలోనే వచ్చింది కదా, అంటే మొబైల్ ఫోన్ కూడా భగవంతుడు ఏమన్నా భగవంతుడిలాగా మనం మొబైల్ ఫోన్ ఆరాధించాం, పూజ్యం. సో పాయింట్ ఏంటంటే అన్ని భగవంతుడి నుంచి వచ్చాయి, అన్ని భగవంతుడు ఆ విధంగా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నా కానీ ఓకే భగవంతుడు అన్ని భగవంతుడు కూడా కాదు. సో దీన్ని అచింత్య భేద తత్వం అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6వ నంబర్ శ్లోకం. తవైవ చరణాం భోజం శ్రేయస్కామనిరాశిష్యః విసృజ్య భయత సంగం మునయః సముపాసతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకా మహా శుద్ధ భక్తులు, ఇంకా విధంగా సాధువులు, ఎవరైతే జీవితం యొక్క పరం లక్ష్యాన్ని సాధించాలనుకుంటారో, ఇంకా అన్ని రకాల భౌతిక ఆసక్తుల నుంచి ఎవరైతే వారికి ఎటువంటి కోరికలు లేవో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి సేవలోనే నియుక్తమై ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఈ విషయం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఎవరైతే భక్తులు సాధువులు ఉంటారో ఈ జగత్తులో, వాళ్ళ మెయిన్ ఉద్దేశం భగవద్ధామాన్ని చేరుకోవాలి, భగవంతుడికి సేవ చేసుకోవాలి, తప్ప వేరే కోరికలు లేవు వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళకి ముక్తి కూడా అసలు చెప్పాలంటే ఒక విధంగా భక్తి, అంటే భక్తి ద్వారా ముక్తి లభిస్తుంది. సో మాయవాదులకి ఏంటంటే మోక్షం అంటే బ్రహ్మజ్యోతులు విలీనం అయిపోవడం, కానీ భక్తులకు అలా కాదనమాట. వాళ్ళకి మోక్షం అంటే యాక్చువల్లీ భగవంతుడి సేవలోనే భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడి సేవ చేసుకోవడం అక్కడ కూడా. సో అందుకనే భాగవతంలో ఒక దగ్గర ముక్తి పదే అని రాసినప్పుడు అక్కడ భట్టాచార్య, సార్వభౌమ భట్టాచార్య అని అనుకున్నాడు దీన్ని చేంజ్ చేయాలేమో అని చైతన్య మహాప్రభుని అడిగినప్పుడు, దీన్ని భక్తి పదేగా అనే శబ్దంగా చేంజ్ చేస్తే బెటర్ ఏమో అంటే, కాదు
మన శ్రీమద్ భాగవతంలో ఉన్నంత పర్ఫెక్ట్, దాంట్లో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముక్తి పదే అంటే భగవంతుడిని ఎవరైతే పాదపద్మాలకు సేవ చేసుకుంటారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ముక్తిని ప్రసాదించేది కూడా భగవంతుడే. కాబట్టి ఎవరైతే ఆయన పాదపద్మాల దగ్గరకు వస్తారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అందుకే ఆయన ముక్తి పదే అంటారు. కాబట్టి ఇక్కడ భగవంతుడే ముక్తిని ప్రసాదించేది, అందుకే ఆయన ముకుంద అని కూడా అంటారు. కాబట్టి నువ్వేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ముక్తిని భక్తిగా మార్చే అవసరం లేదు మనకి, భాగవతంలో అది కరెక్టే ఉంది అని చెప్తారు అనమాట. సో ఈ విధంగా భక్తులకి యాక్చువల్లీ ముక్తి అనేది అర్థం ఏంటంటే అది కూడా భగవంతుడికి సేవ చేసుకుంటూ లభించేస్తుంది. అది భగవంతుడికి సేవ చేసుకోవడానికే ఆ ముక్తి యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి 7వ శ్లోకం. త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోకం ఆనందమాత్రమవికారమనన్యదన్యత్ విశ్వస్య హేతురుదయ స్థితి సంయమానాం ఆత్మేశ్వరశ్చ తదపేక్షతయానపేక్షః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, మీరు పరబ్రహ్మం, మీరు అన్ని రకాలుగా మీరు పూర్ణం మీరు, అవునా? పూర్ణమమృతం అని చెప్తున్నారు ఇక్కడ శివుడు. శివుడు పొగుడుతున్నాడు ఇవన్నీ శ్లోకాల్లో. ఇదే గ్రేట్నెస్ ఇక్కడ. శివుడు ఎవరో కాదు, శివుడే డైరెక్ట్ గా విష్ణువుని పొగుడుతున్నాడు అనమాట. మీరే సంపూర్ణంగా ఈ 3 గుణాల నుంచి అతీతులు, ముక్తులు. మీరు ఎప్పుడు చిన్మయ దేహం, సచ్చిదానంద విగ్రహం ఇది, ఈ విధంగా. కాబట్టి మీలో దుఃఖం అనే విషయానికి ప్రశ్న లేదు. మీరు ఆనంద స్వరూపంగా, మీలో దుఃఖమే లేదు. కాబట్టి మీరే అన్నిటికీ సర్వకారణ కారణం. సో ఈ విషయాలన్నీ చెప్తారన్నమాట. ఆనందం మాత్రం, మీలో ఆనందం మాత్రమే ఉంది. శోకం అనేది లేదు మీ దగ్గర. సో ఈ విధంగా ఇక్కడ మీరున్నారు. అయినా కానీ మీ నుంచి మేము వేరుగా ఉన్నాము, కానీ మేమందరం కూడా మీ నుంచి వచ్చాము. ఒక విధంగా మనం ఇక్కడ వేరువేరుగా ఉన్నా అంతా మీ సృష్టియే. మీరే మూల కారణం ఈ సృష్టికి, సంహారానికి, పోషణకి, పాలనకి, అన్నిటికీ. మీరే అందరికి వరాలు ఇచ్చేది కూడా. కాబట్టి అందరూ ఎన్ని కార్యాలు చేసినా దాన్ని ఫలాలు ఇచ్చేది మీరే. మీ మీదే ఆధారపడి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ మీరు మాత్రం స్వతంత్రులు. అనపేక్ష, మీరు మాత్రం అనపేక్ష. మీరు ఎవరిని అపేక్షించట్లేదు ఏమి కూడా. కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం తద్ అపేక్షతయా అనపేక్ష. అందరూ మీ దగ్గర నుంచి అపేక్షిస్తున్నారు ఫలాల కోసం. మిమ్మల్ని మీ దగ్గర నుంచి అపేక్షిస్తున్నారు, ఇది రావాలి, దొరకాలి అని, లభించాలని. కానీ మీరు ఎవరి నుంచి ఏం అపేక్షించట్లేదు. మీరు సంపూర్ణంగా స్వతంత్రం. సో విధంగా భగవంతుడు ఇలా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నా, ఈ పాయింట్ ఇక్కడ బాగా క్లియర్ గా స్పష్టం చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మాయావాదులు ఏంటంటే అంత భగవంతుడే, ఇంకేం లేదు, కాబట్టి మనం కూడా భగవంతుడు వినీలైపోయి ఒకటైపోవాలి భగవంతుడితో, అదే బ్రహ్మజ్యోతిలో అని ఇలా ప్రచారం చేస్తుంటారు. కరెక్ట్ కాదనమాట. అంత భగవంతుడైనా ఇప్పుడు మనం భగవంతుడు కాదు. అదే ఇక్కడ చెప్తున్నారు. అదే అచింత భేద తత్వం అనమాట. ఒక విధంగా అంత భగవంతుడైనా మనం భగవంతుడు కాదు, అవునా? ఆ విధంగా దీన్ని అచింత భేద తత్వం. అన్ని చోట్ల వ్యాపించిన భగవంతుడు ఈ విధంగా ఆయన యొక్క రూపాన్ని కానీ, ఆయన యొక్క అస్తిత్వాన్ని కానీ ఎప్పుడైనా కోల్పోడు. ఆయన ఎప్పుడు కూడా సచ్చిదానంద విగ్రహం అలాగే ఉంటాడు, రైట్? ఇంకా భగవంతుడి పైన, ఆయన కృప పైన ఆధారపడి జీవరాశులన్నీ కూడా బతుకుతున్నాయి. ముక్తి పొందాలన్నా ముకుంద, ఆయనే మనకి ముక్తిని ప్రసాదించేది. ఈ విధంగా మనం ముక్తి పొందాలన్నా భగవంతుడి మీదనే మనం ఆధారపడి ఉన్నాం. ఈ విధంగా చెప్పాలంటే ఆయన కృప ద్వారానే మనకి ఎవరికైనా కానీ ముక్తి లభిస్తుంది. సో ఈ విధంగా మీ యొక్క ఈ భగవంతుడి కృప ఎవరికైతే లభిస్తుందో వాళ్ళని కృపా సిద్ధ అంటారు. సో ఈ విధంగా
భగవంతుడి కృప లభించాలంటే ఎన్నో జన్మలు తర్వాత ఆ యొక్క భాగ్యం లభిస్తుంది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఇలా ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తికి అవకాశం వస్తుంది భక్తి చేసుకొని భగవంతుడికి శరణాగతం అవ్వడానికి. ఈ విధంగా ఎప్పుడైతే మనం అందుకే అహైతుకి అప్రతిహత భక్తి చేసుకుంటామో అప్పుడు భగవంతుడిని సంతృప్తి పరచగలము. అప్పుడు ఆయన కృపకు పాత్రలుగా అవ్వగలం. సో అందుకనే ఇప్పుడు మనం భక్తి చేసుకుంటున్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇది యాక్చువల్లీ ఎన్నో జన్మల తర్వాత మనకి అవకాశం దొరికింది ఈరోజు మనం భక్తి చేసుకుంటున్నామంటే. అందుకనే సరిగ్గా భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అప్పుడు భగవంతుడి యొక్క కృప మనకి లభించే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి 8వ నంబర్ శ్లోకం. ఇక్కడ ఏం ఇచ్చారంటే, ఇంకేం చెప్తున్నారంటే శివుడు ఏకస్త్వం ఏవ సదసద్వయమద్వయం చ స్వర్ణం కృతమివేహన వస్తు భేదః అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో యస్మాద్గుణ వ్యతికరో నిరుపాధికస్య. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడా మీ యొక్క ఆధిపత్యమే చెప్పాలంటే అన్నిటికీ మూల కారణం, ఇంకా ఫలాలు ఫలితం కూడా మీదే. కాబట్టి ఈ విధంగా మీరే కారణం మీరే ఫలితం రెండు మీరే అయినా కానీ మీరు పరం సత్యం, ఆ ఒక్కటి మీరే. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు అన్నమాట శివుడు. ఇప్పుడు బంగారు ఆభరణాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ బంగారు ఆభరణాలు అన్ని కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి తయారవుతాయి? గోల్డ్ నుంచి. గోల్డ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది మీకు? అది భూమి లోపల ఎక్కడో గోల్డ్ మైన్ ఉంటుంది. ఆ గోల్డ్ మైన్ నుంచి మనకి గోల్డ్ అనేది లభిస్తుంది. సో ఆ విధంగా చెప్పాలంటే గోల్డ్ మైన్ నుంచి యాక్చువల్లీ గోల్డ్ వస్తుంది. ఆ గోల్డ్ నుంచి గోల్డ్ రింగ్ తయారైంది అనుకోండి. అంటే ఇప్పుడు గోల్డ్ రింగు గోల్డ్ మైను ఒక విధంగా చెప్పాలంటే ఒకటే, అంతా గోల్డ్, అవునా? ఇంకా గోల్డ్ మైన్ నుంచే గోల్డ్ రింగ్ వచ్చింది. అలాగనేసి మనం గోల్డ్ రింగ్ ని గోల్డ్ మైన్ అనలేము, అవునా? గోల్డ్ రింగ్ కూడా గోల్డే, గోల్డ్ మైన్ కూడా గోల్డే. కానీ గోల్డ్ రింగ్ గోల్డ్ మైన్ అయిపోదు. కానీ గోల్డ్ మైన్లో గోల్డ్ రింగ్ ఉంది, అవునా? ఎందుకంటే గోల్డ్ రింగ్ కన్నా ఎక్కువ గోల్డ్ అక్కడ గోల్డ్ మైన్లో ఉంది కాబట్టి. సో ఈ విధంగా చెప్పాలంటే ఇలా రెండు సపరేట్ అయిన గోల్డ్ రింగ్ గోల్డ్ మైన్ ఒక విధంగా రెండు వేరు వేరు అయినా కానీ రెండు ఒకటే. సో దీన్ని అచింత్య భేద తత్వం అంటారు. అలాగా భగవంతుడి నుంచి మనము ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు అన్ని సృష్టిలో మీరు చూస్తున్న అన్ని పుట్టుకొచ్చినా కానీ అలా ఆ విధంగా భగవంతుడికి దానికి తేడా లేకున్నా వాటికి తత్వంలో. అందుకే మనం కూడా ఆత్మ కూడా ఆధ్యాత్మికం, భగవంతుడు కూడా సచ్చిదానంద రూపం. ఈ సచ్చిదానంద అనేవి ఆత్మ యొక్క లక్షణాలు కూడా. భగవంతుడి ఆయన రూపమే సచ్చిదానంద రూపం, అలా ఆత్మకు లక్షణాలు కూడా అవే సచ్చిదానందనే, అవునా? ఆత్మ కూడా శాశ్వతంగా ఉంటుంది, ఆ విధంగా ఆనందం కోరుకుంటుంది, ఎప్పుడు కూడా జ్ఞానం కోరుకుంటుంది. సో సచ్చిదానంద. సో ఈ విధంగా ఇవి కూడా ఆత్మ లక్షణాలు కూడా అవే, భగవంతుడి అదే స్వరూపం. ఎందుకంటే భగవంతుడి నుంచే మనం వచ్చాం కాబట్టి మన యొక్క లక్షణాలు మ్యాచ్ అవుతాయి భగవంతుడికి. ఆ విధంగా చూసుకుంటే అంత భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి అంత భగవంతుడిదే, అంత భగవంతుడే. కానీ అలాగని మనం భగవంతుడు అయిపోము. సో డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ ఆత్మ అయ్యి మన స్థితి ఏంటంటే మనం ఇక్కడ బద్ధవస్థలో ఉన్నాం. ఇక్కడ బహిరంగ శక్తి ద్వారా నియంత్రితం అయిపోయి ఈ యొక్క శరీరంలో బందీ అయిపోయి ఉన్నాం. కానీ ఇక్కడ శివుడు ఏమంటాడంటే, కానీ మీరు మాత్రం యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ కంటామినేషన్. మీలో ఎటువంటి ఏ భౌతిక కల్మషాలు లేవు, అవునా కదా? సో మనకేంటంటే ఇప్పుడు ఈ భౌతిక కల్మషాలతో ఉన్నాం, భౌతిక దేహంలో బందీ అయిపోయి ఉన్నాం. కానీ భగవంతుడు అలా బందీ అయిపోయలేడు. ఈ విధంగా ఈ మొత్తం సృష్టి అంతా కూడా మీ నుంచే వచ్చింది, మీరు లేకుండా ఈ సృష్టి లేదు, రైట్? ఈ విధంగా ఈ సృష్టి వచ్చేసి భౌతికం, కానీ అది వచ్చింది మీ ఆధ్యాత్మికం శరీరం నుంచే. సో ఈ విధంగా చెప్పాలంటే బ్రహ్మం సత్యం. ఇప్పుడు ఇది అంటారు కదా వీళ్ళు మాయావాదులు ఏమంటారంటే బ్రహ్మ సత్యం జగన్మిత్యం అంటారు. ఇది మాయావాదుల యొక్క మెయిన్ సిద్ధాంతం అన్నమాట. బ్రహ్మ సత్యం జగన్మిత్యం, బ్రహ్మ సత్యం జగన్మిత్యం.
ఇంకొకటి ఏంటంటే అహం బ్రహ్మోస్మి, నేనే బ్రహ్మను. బ్రహ్మ సత్యం జగన్ మిథ్యం. సో జగత్ అంతా మిథ్య కాబట్టి బ్రహ్మం ఒకటే సత్యము, ఆ బ్రహ్మమోరు నేనే. అహం బ్రహ్మోస్మి అని జపం చేస్తూ ఉంటారు వాళ్ళు. అహం బ్రహ్మోస్మి, అహం. ఇంకా సోహం, సోహం, ఆ బ్రహ్మం నేనే, ఆ బ్రహ్మం నేనే. వాళ్ళు ధ్యానం చేసి తపస్సు చేసేది ఎప్పుడు ఇదే అనమాట, తలుచుకునేది నేనే బ్రహ్మన్, నేనే బ్రహ్మన్, సోహం సోహం అని. సో ఇది మాయావాదం అన్నమాట. కానీ ఇక్కడ శివుడు ఏమంటాడు, మళ్ళీ మాయావాదులందరూ కూడా పూజించే శివుడు నేనే వెరైటీగా. కానీ శివుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ రాశారు ప్రభుపాద, అది అనువాదంలోనే లాస్ట్ లైన్ లో ఉంది, మీరు చూడొచ్చు. ఉమ్, ఇక్కడ ఏమన్నారంటే బ్రహ్మన్ మాత్రం సత్యం కరెక్టే, కానీ జగన్ మాత్రం మిథ్య కాదు. ఎందుకంటే ఈ జగత్తు ఆ బ్రహ్మన్ నుంచే వచ్చింది, మళ్ళీ అది నశించిపోయి ఆ బ్రహ్మంలో కలిసిపోతుందేమో ఫైనల్ గా, భగవంతుడిలో అంటే అల్టిమేట్ గా. కానీ మళ్ళీ సృష్టించబడుతుంది, మళ్ళీ వినాశనం అయిపోతుంది. కానీ ఇది మిథ్య కాదు, ఇది ఓన్లీ ఏంటంటే అశాశ్వతం. ఇది శాశ్వతంగా ఉండదు అంతే, టెంపరీ, కానీ మిథ్య కాదు. సో ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. మన భూమి రపోనలో వాయురు కమ్మనం బుద్ధి రేవచ అహంకారాన్ని తీయం తీవ్రన ప్రకృతి ద్రష్టత, ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి. సో ఇక్కడ అందుకే ఆ, ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, అపరేయం ఇతస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరాం. సో ఇవి కాకుండా, ఇవంతా బహిరంగ శక్తి, ఇవి కాకుండా ఈ ప్రకృతి దీని ఈ 8 థింగ్స్ తో ఈ యొక్క ప్రకృతి అనేది ఆత్మ జీవాత్మలు, అవన్నీ ఈ 8 భౌతిక వస్తువులతో నిర్మించినవి కావు, ఇవి సపరేట్. ఈ ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. అవన్నీ కూడా ఈ జగత్తులో తిరుగుతున్నాయి, రకరకాల కష్టాలు పడుతున్నాయి, కానీ అవన్నీ కూడా ఈ 8 ప్రకృతిలో ఉన్న ఈ 8 ధాతువుల నుంచి సపరేట్ అన్నమాట. అది ఆత్మ, అది కూడా నా నుంచి వస్తుంది. సో ఈ విధంగా చెప్పాలంటే అన్ని భగవంతుడి నుంచి వస్తున్నాయి, కానీ ఇలా బహిరంగ శక్తి, తటస్థ శక్తి రెండు సపరేట్. ఓకేనా? కానీ అంతా కూడా భగవంతుడి నుంచే వస్తుంది అనమాట. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి అన్ని. అందుకే గోల్డ్ రింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారనమాట ప్రభుపాల్ గారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ. సో అన్ని కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి. అదే వేదాంత సూత్రాల్లో కూడా చెప్పింది, జన్మాద్యస్య యతః. శ్రీమద్ భాగవతం ఫస్ట్ శ్లోకంలో కూడా చెప్తారు. సో ఇక్కడ అవే దాని గురించి ఇంకా చాలా విశ్లేషించి ఇక్కడ మనకి తాత్పర్యంలో చాలా శ్లోకాలు కోట్ చేశారు ఈ విధంగా ప్రభుపాల్ గారు. సో ఇంకొకటి శ్రీ జీవగోస్వామి కూడా ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తారనమాట. ఏంటంటే సూర్యుడి యొక్క ఈ యొక్క లైట్ ఉంటుంది కదా, అక్కడ అది 7 కలర్లు ఇస్తుంది, అవునా? 7 రంగులు కనిపిస్తాయి మీకు, రెయిన్బోలో కనిపించే కలర్స్, విబ్యూర్. సో ఇంకా తర్వాత సూర్యుడి వెలుతురు లేనప్పుడు అక్కడ చీకటి ఉంటుంది, డార్క్నెస్. అంటే చీకటి అంటే ఏంది? సూర్యుడు లేనప్పుడు, సూర్యుడు లేనట్టు. ఇప్పుడు చీకటి అయిందంటే ఏంటి? సూర్యుడు అస్తమించాడు, అవునా? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సూర్యుడు వల్లనే ఆ చీకటి అనేది సృష్టించబడింది, లేకపోతే అసలు చీకటే ఉంటుంది, ఇంకేముండదు అసలు. కాబట్టి సూర్యుడు ఉన్నాడు, వెలుతురు లేకుంటే చీకటి అన్నమాట. సో ఆ విధంగా అది కూడా సూర్యుడు మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు లేకపోతే అసలు సూర్యుడు లైట్ లేదు, చీకటి లేదు, ఏం లేదు, అంతా అంధకారం. సో ఈ విధంగా సూర్యుడు యొక్క వెలుతురు కూడా సూర్యుడి నుంచి వచ్చింది. ఆ విధంగా చెప్పాలి, అంతా సూర్యుడే, అంతా సూర్యుడి మీద ఆధారపడింది. అలాగే భగవంతుడి నుంచి అంతా వచ్చింది, భగవంతుడి మీద అంతా ఆధారపడింది. సో ఈ విధంగా ఇక్కడ శివుడు విష్ణువుని పొగుడుతున్నాడు అన్నమాట. ఓకే, సో ఆయనకి ఏం కావాలనే విషయం ఇంకా చెప్పలేదు. ఫస్ట్ ఇప్పుడే దర్శనం కోసం వచ్చాడు కాబట్టి దీని తర్వాత మెల్లిగా అడుగుతాడు, కొంచెం టైం పడుతుంది. ఇంకా కొన్ని శ్లోకాల్లో శివుడు ఇంకా పొగిడి దాని తర్వాత ఆయనకి ఏం కావాలని విష్ణు అడుగుతాడు, అసలు నీకు ఏం కావాలి, ఎందుకు వచ్చావంటే అప్పుడు శివుడు చెప్తాడు. ఇప్పుడు కొన్ని ఇంకా 3-4 శ్లోకాస్ ఉన్నాయి, చూద్దామని. ఓకే సారీ, 9వ నంబర్ శ్లోకం. త్వాం బ్రహ్మ కేచిత్
అవయంత్యుత ధర్మమేకే ఏకే పరం సదసతో పురుషం పరేశం అన్యే వయంతి నవశక్తియుతం పరం త్వాం కేచిన్మహాపురుషమవ్యయమాత్మతంత్రం. సో ఈ విధంగా ఇక్కడ శివుడు ఏమంటాడంటే, ఎవరైతే మాయావాదులు ఉంటారో, నిరాకారవాదులు, నిర్విశేషవాదులు, వాళ్ళందరూ కూడా మీరు నిరాకార బ్రహ్మన్, బ్రహ్మజ్యోతి అనుకుంటారు. కొంతమంది మీమాంసక అనే కొంతమంది మీమాంసక అనే కొంతమంది ఫిలాసఫర్స్ ఉంటారు. ఇలా రకరకాల ఫిలాసఫర్స్ ఉన్నారన్నమాట. మీమాంసకులు వాళ్ళు ఏమనుకుంటారంటే మీరే ధర్మం అని. సాంఖ్య వాళ్ళు సాంఖ్య సిద్ధాంతం అనుసరించే వాళ్ళు ఏంటంటే, మీరు ఒక ఆధ్యాత్మిక పురుషుడు ఈ ప్రకృతికి అతీతంగా ఉంటారు అని అంటారు. ఈ విధంగా ఇంకా పురుష మీరు ఆధ్యాత్మిక పురుషులు ప్రకృతి పురుషులకు ఇద్దరికి కూడా అతీతంగా ఉంటారు. ఇంకా మీరు ఈ యొక్క అందరి దేవతల్ని మీరే నియంత్రిస్తున్నారంటారు. ఇంకా ఆ విధంగా రకరకాల వ్యక్తులు రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు విషయాలు. ఎవరైతే భక్తి అనుసరిస్తారో, భక్తి యోగాని, పంచరాత్ర విధి విధానాన్ని అనుసరిస్తారు, వాళ్ళంటారు మీ దగ్గర 9 రకాల శక్తులు ఉన్నాయని. పతాంజలి అనుసరించే వాళ్ళు, పతాంజలి మునిని అనుసరించే వాళ్ళు, వాళ్ళందరూ కూడా మీరే పరం స్వతంత్రులు, పరమేశ్వరులు, మీకు సమానం ఎవరు లేరు, మీకన్నా శ్రేష్ఠులు కానీ సమానం ఎవరు లేరు అని వాళ్ళు అంటారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా మిమ్మల్ని పొగుడుతారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. రైట్ అని శివుడు చెప్తున్నాడు. అంటే నేనే కాదు, అన్ని రకరకాలుగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 10వ శ్లోకం. నాహం పరాయుర్ఋషయో న మరీచి ముఖ్యా జానంతి యద్విరచితం ఖలు సత్వసర్గాః యన్మాయయా ముషితచేతస ఈశ దైత్యా మర్త్యాదయః కిముత శశ్వద్ అభద్రవృత్తాః. ఓ భగవంతుడా, నేను అందరి దేవతల్లో శ్రేష్ఠుడు అని అంటారు. ఇంకా బ్రహ్మదేవుడు, ఇంకా ఎంతో మంది ఋషులు, మరీచి మొదలగు ఋషులు, మేమందరం కూడా సత్వగుణంలో ఉంటాం, సత్వగుణంలో జన్మించాము. అయినా కానీ మీ యొక్క మాయాశక్తి ద్వారా మోహితం అయిపోతూ ఉంటాం. కాబట్టి మీ యొక్క ఈ సృష్టిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. మమ్మల్ని వదిలేయండి, మేమే ఇక్కడ చెప్పేదంటే శివుడు మాలాంటి వాళ్ళ మేమే మీ యొక్క సృష్టిని అర్థం చేసుకోలేకపోతున్నాము. అటువంటిది ఇంకా అసురులు, మనుషుల విషయం ఇంకా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా తమో గుణం, రజో గుణాల్లో ఉంటారు కనుక. సో వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు? ఇప్పుడు శివుడు అనేది ఏంటంటే, మేము దేవతలము, బ్రహ్మదేవుడు, ఋషులు అందరం కూడా సత్వగుణం నుండి నాకే అర్థం కావట్లేదు మీ సృష్టి. అటువంటిది ఇంకా అసురులు, ఇంకా మనుషులు, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? వాళ్ళు రజతమో గుణాల్లో ఉన్నారే అనేసి ఇక్కడ శివుడు అంటున్నాడు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఈ విషయాలు వర్ణిస్తున్నారు అనమాట. సో భగవంతుడిని అర్థం చేసుకోవడం, భగవంతుడి యొక్క సృష్టిని అర్థం చేసుకోవడం, ఈ రహస్యాలు అర్థం చేసుకోవడం సాధారణమైన వ్యక్తులకి సంభవం కాదు, దేవతలకే సంభవం కాదు, శివుడు బ్రహ్మకే సంభవం అని చెప్తున్నారు ఇక్కడ. మరి ఏ విధంగా మనం అర్థం చేసుకోగలం? భక్తి యొక్క మార్గం ద్వారానే అర్థం చేసుకోగలం. భక్త్యా మామభిజానాతి యావన్ యశ్చాస్మి తత్వత. భక్తి ద్వారానే మనం ఈ తత్వాన్ని, భగవత్ తత్వాన్ని, భగవంతుడిని అర్థం చేసుకోవాలి. సో భగవంతుడికి అందుకే భక్తులం అవ్వాలి. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతం అవుతాం, అప్పుడు ఇవన్నీ బాగా అర్థమవుతాం మనకి. భగవంతుడి యొక్క కృప ద్వారా భగవంతుడు మనకు అది తెలియజేస్తాడు అన్నమాట. సో నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకం. ఇక్కడ ఏమంటాడంటే శివుడు, సత్వం సమీహితం అధస్థితి జన్మనాశం భూతే హితం చ జగతో భవబంధమోక్షౌ వాయుర్యథా విశతికం చ చరాచరాఖ్యం సర్వం తదాత్మకతయా వగమో వరుణ్సే.
సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, భగవంతుడా మీరే జ్ఞానం స్వరూపులు, మీకు అన్ని తెలుసు ఈ సృష్టిలో. మొదటి నుంచి సృష్టి ఆరంభం నుంచి ఇప్పుడు పాలన జరుగుతున్న తర్వాత సంహారం వరకు మీరు ఇక్కడ జీవరాశులు చేసే అన్ని రకాల కార్యాలు మీకు తెలుసు. దేని ద్వారా అయితే ఈ జీవాత్మలన్నీ ఇక్కడ బందీ అయిపోయి ఉంటున్నాయో లేకపోతే ముక్తి పొందగలవు, వాళ్ళు చేసే అన్ని కార్యాలు మీకు తెలుసు. ఎలాగైతే ఒక గాలి ఆకాశంలో వ్యాపించిపోతుందో అలాగా మీరందరూ మీరు ప్రతి ఒక్కరూ చరాచర తిరిగేవి తిరగని చరాచరాఖ్యం సర్వం, అన్ని చోట్ల కూడా మీరున్నారు. అన్ని రకాల జీవుల లోపల మీరందరూ వ్యాపించిపోయారు. కాబట్టి అలా గాలి ఆకాశంలో ఉన్నట్టు మీరు ప్రతి ఒక్కరిలో వెళ్ళిపోతారుగా, అందరి లోపల వెళ్ళిపోయారు కాబట్టి మీకు అన్ని తెలుసు. సో ఈ విధంగా శివుడు విష్ణువుకి అంటున్నాడు అన్నమాట, మీకు అన్ని తెలుసు. ఏకోప్యసౌ రచయుతం జగదండ కోట్యక్షురస్తి జగదండ చయాయదంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆనంద చిన్మయ రసా ప్రతిభామిథాభిస్సాభిర్యయేవ రూపతయా కళాభిః గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ విధంగా బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కూడా విషయాలను తెలియజేశాడు. రైట్. సో నెక్స్ట్ 12వ శ్లోకంలో ఏమంటారంటే, అవతారమాయ దృష్ట రమమాణస్య తే గుణైః సోహం తద్ద్రష్టుమిచ్చామి యత్తే యోషిద్వపుర్ధృతం. ఇప్పుడు మెల్లిగా శివుడు తాను ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయనకి ఏం కావాలి అనేది కోరుకుంటున్నాడు. ఓ భగవంతుడా, మీరు ఎన్నో అవతారాలు ఎత్తారు, ఎన్నో రకరకాల అవతారాలు ఇవి ఉన్నాయి. అవన్నీ కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక గుణాలు, దివ్య గుణాలతో కూడుకున్నవి. ఇప్పుడు మీరు ఒక అందమైన స్త్రీ యొక్క అవతారాన్ని ధరించారు అని విన్నాను. ఆ యొక్క అవతారాన్ని, మీ యొక్క మోహిని మూర్తి రూపాన్ని నేను దర్శించుకోవాలనుకుంటున్నాను ఒకసారి. సో ఈ విధంగా ఇప్పుడు విష్ణు ఆల్రెడీ అడిగాడు ఇలా శివుడు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు అనేది. ఇప్పుడు శివుడు మెల్లిగా చెప్తున్నాడు అనమాట, అసలు ఆయన కోరిక ఏంటి, ఎందుకు వచ్చాడు ఇక్కడికి దర్శించుకోవడానికి అనేది. సో మోహిని మూర్తి రూపాన్ని ఆయన చూడాలనుకుంటున్నాడు. ఏ మోహిని మూర్తి రూపం ద్వారా భగవంతుడు అమృతాన్ని దేవతలకు పంచాడు, సముద్ర మంథనం నుంచి వచ్చిన అమృతాన్ని, ఆ మోహిని మూర్తి రూపాన్ని చూడాలనుకుంటున్నాడు. 13వ నంబర్ శ్లోకం. येन सम्मोहिता दैत्याः पायिताश्चामृतं सुराः तद्दिदृक्षव आयताः పరం కౌతూహలం హినః. ఓ భగవంతుడా, మీ యొక్క ఆరూపాన్ని దర్శించుకోవాలనే ఎంతో కోరికతో ఇక్కడ మీ దగ్గరకు వచ్చాము. ఏ రూపం ద్వారా అయితే మీరు ఆ అసురులందరినీ కూడా సమ్మోహితుల్ని చేసేశారు, తద్వారా మీరు ఆ దేవతలకి అమృతంని పంచగలిగారు. ఆ యొక్క రూపం దర్శించుకోవాలని ఎంతో కుతూహలంతో ఉన్నాను నేను అని శివుడు అంటున్నాడు. ఆయన యొక్క ఇప్పుడు ఎంత కుతూహలంతో ఆయన ఉన్నాడు రూపాన్ని దర్శించుకోవడం అనేది ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు అనమాట శివుడు విష్ణువుకి. నెక్స్ట్ 14వ నంబర్ శ్లోకం. శ్రీశుక ఉవాచ ఏవం అభ్యర్థితో విష్ణుర్ భగవాన్ శూలపాణినా ప్రహస్య భావగంభీరం గిరిశం ప్రత్యభాషత. శుకదేవ్ గోస్వామి అంటున్నారు, ఆ విధంగా ఎప్పుడైతే ఏవం అభ్యర్థితో విష్ణు, ఇటువంటి అభ్యర్థన రిక్వెస్ట్ శివుడు విష్ణువు ముందు ఉంచినప్పుడు ఆ శివుడు ఎవరైతే భగవాన్ శూలపాణిన, త్రిశూలాన్ని ధరించిన శివుడు ఇప్పుడు ఇలా అడిగినప్పుడు, కోరికను కోరినప్పుడు ఎంతో గంభీరంగా నవ్వుతూ భగవంతుడు శివుడికి ఇలా జవాబిచ్చాడంట. ఇప్పుడు శివుడికి ఏం జవాబిచ్చాడనేది చూద్దామంట. ఆ గంభీరంగా నవ్వాడు, దాని వెనకాల ఏంటి అర్థం అనేది కూడా ఇక్కడ ఇచ్చారు మనకి, చూస్తాం అన్నమాట. సో ఇంకా విధంగా ఇక్కడ
కృష్ణుడు ఆయన యోగేశ్వరుడు, అన్ని యోగ శక్తులు ఆయన దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు శివుడు మోహినీమూర్తి అవతారం చూడాలి అని కోరుకున్నప్పుడు ఈ మోహినీమూర్తి అవతారం మొత్తం ఈ సృష్టిని సమ్మోహితం చేసేస్తుంది. అటువంటి అవతారం చూడాలనుకుంటున్నారు. సో అప్పుడు విష్ణు అనుకున్నాడు, ఏ మోహినీమూర్తి అవతారం అయితే నేను అప్పుడు అక్కడ ప్రదర్శించానో తద్వారా అసురులందరూ కూడా మాయామోహితులైపోయారు. కానీ ఆ రూపం ద్వారా ఈ శివుడిని నేను మాయామోహితం చేయలేను. ఎందుకంటే యాక్చువల్లీ ఆ రూపం అనేది ఏంటంటే అసురుల్ని మాయామోహితం చేసినంత సరిపోతుంది. కానీ ఇప్పుడు శివుడు అనుకున్నాడు అనమాట, ఇక్కడ భావ గంభీరం, ఎంతో గంభీరంగా ఆలోచిస్తూ నవ్వారనమాట ఇక్కడ విష్ణు. ఆయన అనుకున్నాడు, అసలు మాయాదేవి మాయామోహితం చేయాలంటే మాయాదేవి ఎవరు అంటే ఆమె రూపమే దుర్గాదేవి. ఆ దుర్గాదేవియే ఈ గిరీషుడు, ఈ శివుడి యొక్క భార్య. అవునా? సో దుర్గాదేవి శివుడిని సమ్మోహితం చేయలేదు. కానీ ఇప్పుడు శివుడు కోరుకుంటున్నాడు, విష్ణువు యొక్క మాయా రూపం ద్వారా నేను దర్శించుకోవాలనుకుంటున్నాను. సో విష్ణువు అందుకే ఆలోచిస్తున్నాడు అనమాట, నేను నా యోగ శక్తి ద్వారా, నా అంతరంగ శక్తి ద్వారా ఎటువంటి రూపాన్ని నేను ధరించాలంటే ఈ శివుడు కూడా సమ్మోహితుడైపోవాలి. అలా ఆలోచించుకుంటూ నవ్వాడు అనమాట విష్ణు. అందుకే ఇక్కడే ఈ విధంగా చెప్పారన్నమాట, భావ గంభీరం. సో ఈ విధంగా గంభీరంగా భావిస్తూ స్మైల్ ఇచ్చారన్నమాట విష్ణు. స్మైల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు విష్ణు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ కౌతూహలాయ దయితానాం కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా ధృతః పశ్యతాసురకార్యాణి గతే పీయూష భాజనే. సో భగవంతుడు ఏమంటాడంటే ఈ విధంగా, ఎప్పుడైతే ఆ అసురులు అమృత కలశాన్ని తీసుకొని వాళ్ళు పారిపోయారో అప్పుడు నేను ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి వారిని మోహితం చేసి తద్వారా వారిని మోసం చేసి తద్వారా దేవతల యొక్క కోరికను తీర్చాను అని ఇక్కడ శివుడు చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ప్రభుపాల్ ఒక పాయింట్ రాస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే భగవంతుడు అప్పుడు మోహినీమూర్తి అవతారం ధరించినప్పుడు అది అసురుల్ని మాత్రమే మోహితం చేసింది, దేవతల్ని మోహితం చేయలేదండి. ఇది ఒక విశేషమైన విషయం. అందుకనే ఇప్పుడు భగవంతుడు ఆలోచిస్తున్నాడు అనమాట, దేవతలే మోహితులైపోలేదు ఆ మోహినీమూర్తి రూపంకి, శివుడిని మోహితం చేయడం దాని ద్వారా చాలా కష్టం, సంభవం కాదు. సో ఇప్పుడు ఆ రూపం ఎలాంటి రూపం ధరించారంటే భగవంతుడు అప్పుడు ఆ అసురులు యొక్క చేతన ఎలా ఉంటుంది, ఎప్పుడు భోగించాలి, స్త్రీని భోగించాలి అనే చేతనతో ఉంటుంది కదా, అలాంటి చేతనతో ఉన్న వాళ్ళు మోహితమయ్యే రూపాన్ని అప్పుడు భగవంతుడు మోహినీమూర్తి రూపాన్ని ధరించాడు అనమాట. కానీ ఎవరైతే కృష్ణ భక్తిలో ఉత్తీర్ణులై ఉన్నారో లేకపోతే సత్వగుణంలో ఉన్నారో వాళ్ళు ఇలాంటి రూపాన్ని చూసి మోహితమైపోరు. రైట్? కాబట్టి భగవంతుడికి తెలుసు శివుడు అసాధారణమైన వ్యక్తి కాదు, ఎంతో అందమైన స్త్రీ అయినా కానీ శివుడిని మోహితం చేయలేదు. ఒకసారి అలా మన్మధుడు ట్రై చేసి శివుడిని మోహితం చేయడానికి పార్వతి సమక్షంలో, కానీ శివుడు మోహితుడు అవ్వలేదు, విచలితం అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే శివుడికి కోపం వచ్చి ఆయన క్రోధాగ్నిలో భస్మం అయిపోయాడు మన్మధుడు. కాబట్టి విష్ణు ఆలోచిస్తున్నాడు అనమాట, ఎటువంటి సౌందర్యమైన అందమైన స్త్రీ రూపాన్ని నేను ధరించాలి అంటే శివుడిని కూడా మోహితం చేయాలి. అది అందుకే బాగా ఆలోచిస్తున్నాడంట విష్ణు. అందుకే అలా నవ్వుతూ ఈ విధంగా ఇప్పుడు మెల్లిగా మాట్లాడుతున్నారు అనమాట. సాధారణమైన అందమైన స్త్రీ అయితే శివుణ్ణి మోహితం చేయలేదు, కాబట్టి నేను వేరే ఇంకొక ఇంకో మోహినీమూర్తి అవతారమే కానీ ఇంకొక రూపాన్ని ధరించాలి, సేమ్ అటువంటి రూపం సరిపోదు శివుడికి మోహితం చేయడానికి అని ఆలోచిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ 16వ నంబర్ శ్లోకం. తత్తేహం దర్శయిష్యామి
దిదృక్షోసురసత్తమా కామినాం బహుమంతవ్యం సంకల్ప ప్రభబోధయం. సో అప్పుడు దేవతల్లో శ్రేష్ఠుడైన ఓ శివుడా, సరే నేను నీకు ఇప్పుడు ఆ ఎంతో ఒక అద్భుతమైన రూపాన్ని చూపిస్తాను. నా యొక్క రూపాన్ని చూపిస్తాను. ఎవరైతే బాగా కామవాసనతో కూడుకొని ఉన్నారో వాళ్ళు దాన్ని బాగా ప్రశంసిస్తారు. మరి నువ్వు ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు నీ సమక్షంలోనే ఆ రూపాన్ని నేను నీకు చూపిస్తాను అని ఇక్కడ చెప్తారన్నమాట. ఇప్పుడు శివుడు విష్ణు రూపాన్ని చూడాలనుకునేది ఒక, చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే అదొక కుతూహలత. ఒక రకంగా అంటే ఇక్కడ ప్రభుపాల్ రాసిన ఒక రకంగా ఏంటంటే ఇది ఒక జోకింగ్ అఫేర్. అంటే జస్ట్ ఇలా అడిగేస్తున్నారు అన్నమాట, మజాక్ చేస్తున్నారు అన్నమాట భగవంతుడితో. అంటే శివుడు అలా విష్ణువుతో నాకు చూడాలన్నది ఒకసారి అని. సో శివుడికి బాగా తెలుసు ఏంటంటే శివుడు లోపల అనుకుంటున్నాడు, అది అసురుల్ని మోహితం చేసేసింది కదా, మోహిని రూపం నేను చూడాలనుకుంటా అసలు ఏం జరుగుతుంది అంటే శివుడిలో ఒక రకమైన చిన్న కాన్ఫిడెన్స్ అనమాట. ఏంటంటే ఎంత అందమైన స్త్రీ రూపమైనా సరే నన్ను మోహితం చేయలేదు. ఆ దైత్యులు ఎలాగో మోహితులైపోతారులే, వాళ్ళు ఎప్పుడు కామవాసంతో నిండుంటారు కాబట్టి వాళ్ళు ఇలా మోహితులైపోతారు. కానీ ఇలా అనుకున్నాడు అనమాట, అసలు దేవతలే మోహితులైపోలేదంటే ఆ మోహిని మూర్తి రూపాన్ని చూసి. అట్లాంటప్పుడు నేను దేవతల్లో శ్రేష్ఠుని అంటున్నారు భగవంతుడు, కాబట్టి నేనెలా మోహితుడిని అవుతాను? నేను మోహితుడిని అవ్వనులే, ఆ విష్ణు యొక్క స్త్రీ రూపాన్ని చూసినా నేను మోహితుడిని అవ్వను అనే ఒక లోపల ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అందుకనే విష్ణు ఆ కాన్ఫిడెన్స్ ని బ్రేక్ చేయాలని కావాలని ఒక ఎటువంటి స్త్రీ రూపాన్ని ధరించాలంటే అది శివుణ్ణి కూడా కామవాసనలో ముని తేలేలా ఆయనలో కామవాసన కోరిక కలిగే విధంగా ఉండాలి ఆ రూపం అనేసి విష్ణు ఆలోచిస్తూ శివుణ్ణి ఇలా పొగుడుతూ అంటాడు అనమాట. సరే నేను నీకు ఒక స్త్రీ రూపాన్ని చూపిస్తా, మరి అది కామవాసనని జాగృతం చేస్తుంది. మరి వాళ్ళు కామవాసనలో ఉన్న వాళ్ళు కామవాసన ఉన్న వాళ్ళు బాగా దాన్ని ప్రశంసిస్తారు, ఆ స్త్రీ రూపాన్ని మోహితమైపోతారు. మరి ఒకవేళ నువ్వు కూడా అలా మోహితమైపోతే మళ్ళీ నన్ను అనొద్దు అంటే ఆ విధంగా ఆ ఉద్దేశంతో శివుడితో ఈ డైలాగ్ అంటారు అనమాట విష్ణు. సో అఫ్ కోర్స్ మామూలుగా అయితే ఎవరైతే కృష్ణ భావనామృతంలో ఉన్నారో వాళ్ళు మామూలుగా బహిరంగ శక్తి యొక్క మాయ ద్వారా మోహితులైపోరు. కాబట్టి ఇక్కడ శివుడు మోహితుడు అయిపోతాడు. యాక్చువల్లీ ఈ పాయింట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే శివుడిని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఏంటంటే ఇది భగవంతుడు కోరుకుంటున్నాడు, ఇలా కావాలని శివుణ్ణి మోహితం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా, ఇది భగవంతుడి ఇచ్చ. ఇప్పుడు భగవంతుడు కోరుకున్నాడు ఎవరినైనా మోహితం చేయాలి నేను అంటే ఎవరినైనా ఆయన మోహితం చేయగలడు, శివుడినైనా ఆయన మోహితం చేయగలడు. ఇది స్పెషల్ పాయింట్ అన్నమాట. కాబట్టి భగవంతుడు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది. సో ఇక్కడ అందుకనే ఒక విధంగా శివుణ్ణి అలా ఒక విధంగా టెస్ట్ చేస్తున్నాడు అనమాట భగవంతుడు. శివుడు అలా విచలితం అవ్వకుండా మోహితుడు అవ్వకుండా ఉండగలుగుతాడా లేదా అని అన్న విధంగా. కానీ ఇక్కడ ఆల్రెడీ భగవంతుడు డిసైడ్ అయిపోయాడు, నేను శివుణ్ణి కూడా మోహితం చేయాలి. అందుకనే ఆలోచిస్తున్నాడు ఎటువంటి రూపాన్ని నేను ఇవ్వాలి ఇక్కడ. సో అందుకనే మనం చూస్తాము ఇప్పుడు భగవంతుడు ఇక్కడ శివుడికి చూపించే రూపం డిఫరెంట్ అనమాట. అది ఏదైతే మోహినిమూర్తి అవతారం ఏదైతే అసురులకు చూపించాడో, ఇక్కడ శివుడి ముందు ఆయన ప్రత్యక్షం అవుతాడు కదా మోహినిమూర్తి రూపంలో, ఇది డిఫరెంట్ అనమాట. సో ఇందులో ఏం జరుగుతుంది మళ్ళీ తర్వాత ఆ అవతారం భగవంతుడు చూపించిన తర్వాత, ఇంకా దాని తర్వాత శివుడి యొక్క ప్రతిక్రియ ఎలా ఉంటుంది, దానివల్ల మనం ఏం నేర్చుకోవాల్సింది ఏమిటి అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వచ్చే శ్లోకం నుంచి ఉంటుంది, 17వ నంబర్ శ్లోకం నుంచి. ఇప్పుడు సమయం ఆల్మోస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది 17th శ్లోకం నుంచి. సో నాకు తెలిసి మరి అది రేపు చర్చించుకుంటే బెటర్.
ఈ అధ్యాయంలోని మిగతా శ్లోకాలన్నీ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. సో రేపు చూద్దామంటది. సో ఈరోజు ఇక్కడే నేను మరి సెలవు తీసుకుంటాను మీ దగ్గర. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. हरे कृष्णा प्रभु जी, थैंक यू सो मच प्रभु जी. हरि बोल प्रभु जी. समवेत भक्त वृंद की जय.